హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్‌కి స్వాగతం. పితృపక్షాల సమయంలో మీకొచ్చే కలల్లో పూర్వీకులు కనిపిస్తే ఎలాంటి ఫలితాలొస్తాయనే విషయం తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం పితృపక్షాలు భాద్రపద మాసంలో పౌర్ణమి తేదీ నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉంటాయి. ఈ పక్షం రోజుల పాటు తమ పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు సమర్పిస్తారు. వారి ఆత్మశాంతి కోసం అనేక పరిహారాలను పాటిస్తారు. ఇలా చేయడం వల్ల శుభప్రదమైన ఫలితాలొస్తాయని నమ్ముతారు. ఇదే సమయంలో పితృదేవతలు భూలోకానికి వస్తారని, శాస్త్రాల ప్రకారం ఈ కాలంలో పూర్వీకులు కనిపిస్తే అది భవిష్యత్తుకు సంబంధించి శుభసూచకంగా పరిగణిస్తారు. ఈ సందర్భంగా పితృపక్షాల సమయంలో మీకు పూర్వీకుల గురించి కలలొస్తున్నాయా? అయితే అలా వచ్చే కలలకు అర్థాలేంటి? ఇవి శుభకరమా లేక అశుభమా అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు వచ్చే కలల్లో పూర్వీకులు ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తే వారు మీ కుటుంబం, వైవాహిక జీవితంలో ఆనందంతో పాటు శాంతిని కోరుకుంటున్నారని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో పూర్వీకుల ఆశీస్సులు పొందడానికి పితృపక్షాల కాలంలో వారికి శాస్త్రాల ప్రకారం శ్రాద్ధకర్మలు నిర్వహించి పిండ ప్రదానాల తర్పణాలను తప్పనిసరిగా అందించాలి. పితృపక్షాల కాలంలో మనం నిద్రపోతున్నప్పుడు మనకొచ్చే కలల్లో పూర్వీకులు మీపై చేతులు చాచి మిమ్మల్ని చూస్తుంటే అది చాలా శుభ సంకేతంగా పరిగణించవచ్చు. దీని అర్థం పితృదేవతలు మీ పట్ల సానుకూలంగా ఉన్నారనే సంకేతమని పెద్దలు చెప్తున్నారు. ఇలాంటి కలలు రావడం వల్ల మీరు జీవితంలో ఎదుర్కొనే సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం లభిస్తుంది. అలాగే పితృపక్షాల కాలంలో మీ పూర్వీకులు కలలో కనిపించి మీకు తీపి పదార్థాలను తినిపిస్తే అది ఎంతో శుభప్రదమైనగా పరిగణించబడుతుంది. ఇలాంటి కలలొస్తే మీ పితృదేవతలు ఎంతో సంతోషంగా ఉన్నారని అర్థం. అంతేకాదు త్వరలో మీరు కొన్ని శుభవార్తలు వినటమే కాదు, కొంత పనులు ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే పితృపక్షాల కాలంలో మీ పూర్వీకులు మీ తలను దువ్వుతున్నట్లు కల వస్తే మీ జీవితంలో ఇప్పటివరకు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు, దుఃఖాల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తారని అర్థం. పితృపక్షాల వేళ ఇలాంటి కలలు రావడం వల్ల ఎంతో శుభప్రదంగా ఉంటుంది. పితృపక్షాల వేళ మీ పూర్వీకులు మీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తే త్వరలో మీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారని అర్థం. ఇలాంటి కలలు రావడం వల్ల భవిష్యత్తులో మీరు మంచి ఫలితాలను సాధించే అవకాశాలున్నాయని పెద్దలు చెప్తారు. ఈ 15 రోజుల పాటు పూర్వీకులు తమ ఇంటికి తిరిగి వస్తారని చాలామంది విశ్వసిస్తారు. అందుకే వారిని ప్రసన్నం చేసుకునేందుకు శ్రాద్ధకర్మలను నిర్వహించాలి. వారికి ఇష్టమైన వంటకాలను చేసి పూర్వీకులను స్మరించుకుంటూ ఆవులు, కుక్కలు, కాకులకు పెడతారు. అలాగే తమ సామర్థ్యం మేరకు నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం వంటివి కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషంతో మిమ్మల్ని అనుగ్రహిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.